హల్లెలూయా. సో ఒకసారి పోయిన వారము పాస్టర్ శ్రీధర్ గారు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? సంఘానికి ఇది వాగ్దానం అని నేను నమ్ముచున్నాను ఇచ్చారు కదా. ఒకసారి చదువుకుందామా? ఎంతమందికి గుర్తుంది? ఎక్కడుంది అది? గట్టిగా చెప్పండి, కాన్ఫిడెన్స్ లేకుండా చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. చదువు 39 నుంచి చదువు. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. నేను ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఫర్ ఐ విల్ రెస్టోర్ దేర్ ఫార్చ్యూన్స్ డిక్లేర్స్ ద లార్డ్. మరలా సమకూరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే మరలా మనకి దేవుడు ఒక మాట మాత్రము ఖచ్చితంగా మాట్లాడతాడు. తిరిగి నేను మిమ్మల్ని సమకూరుస్తాను, రెస్టోర్ చేస్తాను, మిమ్మల్ని నేను సమకూరుస్తాను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని మాటను? సో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెప్దామా అందరం? ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనం అట్లా తీసుకుంటామో విశ్వాసంతో, అది మన జీవితంలో ఫలిస్తుంది అన్నమాట. మనం చూస్తే మన పితరులు మరి ఇజ్రాయేల్ జీవితాల్లో దేవుని వాక్యము వారు వాగ్దాన భూమికి ఎందుకు చేరలేకపోయారంట? వారు విన్న వాక్యానికి ఏం చేయలేదంటే వాళ్ళు విశ్వాసము జోడించలేదు. సో అట్లా జోడించకపోతే అది ఫలవంతంగా ఉండదు. సో విన్న వాక్యానికి మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని జోడించాలి. వాక్యం ఇవ్వడం దేవుని వంతు అయితే విశ్వాసం కలిగి ఉండడం మన వంతు, మనం చేయవలసిన పని. సో ఎప్పుడైతే రెండు కలుస్తాయి అప్పుడు ఏమవుతుంది? అది క్రియ జరుగుతుంది అనమాట. హల్లెలూయా. సో ఈరోజు మరి యెషయా 50వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఇది మనం చూస్తే యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుంది. సో దీని విషయంలో నిన్న దేవుడు నాకు ఈ మాట ఇచ్చినప్పుడు నేను అనుకున్న, దీని నుంచి ఏమి చెప్పగలము దేవా అని అనుకున్నప్పుడు దేవుడు మరి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. చదుమా. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. చాలు. ఇక్కడ ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు. అయితే మనం చూస్తే ఇక్కడ ఏంటంట, ఆయన ఏమంటున్నారు? అలసిన వారికి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలసిన వారికి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించున్నాడు. హల్లెలూయా. నిజంగా ఎంత కృపగల గ్రేస్ఫుల్ మాటలు ఇవి. ఆయనని దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి దినము ఆయనని దేవుడు ఆయన మాటలు వినున్నట్లు ఆయనకి వినబుద్ధి పుట్టిస్తున్నాడంట. హల్లెలూయా. వినబుద్ధి పుట్టిస్తున్నాడంట.
సో మనం కనుక మనం చూస్తే శిష్యులు అని ఉంది ఇక్కడ శిష్యులు అన్న మాటను మనం చూస్తే కనుక ఈ శిష్యుల గురించి ఈరోజు మనము కొంత ధ్యానం చేద్దాం. శిష్యులు చూస్తే దేవుడు ఒక 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మరి ఆయనను చూసి ఫాలో చేసేవాళ్ళు, ఆయన చూసేవాళ్ళు, వినేసి వెళ్ళిపోయేవాళ్ళు, మరి ఫాలో చేసేవాళ్ళు, శిష్యులుగా మారేవాళ్ళు, శిష్యుల నుంచి క్రైస్తవులుగా మారేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ చూస్తే కనుక ఒక ప్రక్రియ తర్వాత క్రైస్తవులు అని పిలువబడతారు. ఎందుకు పిలువబడ్డారంట. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, కానీ అప్పుడు ఏమైందంట, అంతియోక్లో ఫస్ట్ టైం వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారంట. ఫస్ట్ ఏంటి, మనం యేసుని గురించి తెలుసుకుంటామేమో. శిష్యులకు ఉండవలసిన 3 లక్షణాలు ఏంటంటే, వాళ్ళు వాళ్ళ 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 యజమాని దగ్గర నుంచి, ఎవరైతే వాళ్ళ మాస్టర్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఏం చేస్తారంట, నేర్చుకుంటారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఆయనని వెంబడిస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఆయన లాగా జీవిస్తారు. అందుకే ఆయన లాగా జీవించి ఆయన లాగా చేస్తే, అయ్యో నువ్వేంటి, నువ్వు మీ యజమాని లాగే చేస్తున్నావు. యజమాని లేనప్పుడు ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు కరెక్ట్గా యజమాని చేసే పనులే చేస్తారు. దాన్ని చూసి ఏమర్థమవుతుంది, ఓహో వీళ్ళకి సంబంధించిన మనుషుల. ఎవరైనా ఎవరికి సంబంధించిన వారు తెలియాలంటే వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూసి మనకేమర్థమైపోతుంది, వీళ్ళకి సంబంధించిన మనుషులు అన్నమాట. వీళ్ళకి ఎందుకు, వీళ్ళు కూడా వాళ్ళలాగే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఆ పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళు, ఆ పలానా దానికి చెందిన వాళ్ళు అని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంట, మరి శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినబుద్ధి పుట్టించునంట. ప్రతి ఉదయమున ఆయన ఇంకొక మాట ఉంటుందంట, ప్రతి ఉదయం ఏమిస్తాడు దేవుడు మనకి, నూతన వాత్సల్యం మన పట్ల పుట్టుతుందంట. ఒకవేళ నిజంగా నేను అనుకుంటా, ఈ రోజుకి నేను దేవుని మర్సీని ఎంత ఎగ్జాస్ట్ చేయాలో అంత వాడేసుకుంటున్నాను. అందుకే నెక్స్ట్ డేకి ఏం కావాలి, నాకు నూతన వాత్సల్యం. లేకపోతే ఏమవుతుంది, నేను నశించిపోతానేమో అనుకుంటాను నేను ఎప్పుడు. అనుదినము హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అనుదినం ఆయన కృప ఎట్లంట, నూతనంగా ఉంటుందంట. ఆయన వాత్సల్యత నూతనంగా ఉంటుంది. మర్సీ నూతనంగా దేవుడు జాలి పడకపోతే నేను అనుకుంటా, నాలాంటి వాళ్ళైతే మరి రోజంతట్లో అది ఎగ్జాస్ట్ చేసేస్తాం, అయిపిచ్చేస్తాం. ఈ రోజు లెక్క ఈ రోజుకి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే ఏం కావాలంట, నూతనంగా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంట, ప్రతి ఉదయం అంట దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన మాటలు వినున్నట్లు వినబుద్ధి పుట్టిస్తున్నాడంట. దేవుడు మనకు వినబుద్ధి పుట్టించకపోతే మనం ఆయన మాటలు వినలేము. దేవుడు మనకు వినబుద్ధి పుట్టించకపోతే ఆయన మాటలు మనం వినలేము. మనం అడుగుతున్నామా, దేవా. శిష్యులు ఏం చేస్తారు, విశ్వాసము బట్టి యేసు ప్రభు వారిని గద్దిస్తే ఏమన్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అధికము వృద్ధి పరచుమన్నాడు, అధికం చేయమన్నాడు. మనం అడుగుతామా, దేవా నా విశ్వాసాన్ని అధిక, ప్రతి విషయంలో అడగాలి. దేవా ఇక్కడ ఏమన్నా నాకు వినబుద్ధి పుట్టించయ్యా, నీ మాటలు వినబుద్ధి పుట్టించు, నీ మాటలు చదివే బుద్ధి పుట్టించు. ఇక్కడ చూస్తే ఏమన్నారు, దాని ముందు ఏముంటుంది, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇదేంటి, శిష్యునికి తగిన నోరు, శిష్యులు వినవలసిన మాటలు. శిష్యులు సపరేటా? ఎప్పుడు మనం చూస్తే చెవిగల వారు ఆత్మ చెప్పు మాటలు వినను గాక అని, అంటే మనం వినట్లేదా? 2 రకాలు వినడం ఉంటుంది. నేను అనుకుంటే తెలుగులో వినడం, ఆలకించడం అని దానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది కదా. వినడం అంటే ఏంటి, మామూలుగా సౌండ్ వినడం అంట. ఆలకించడం అంటే దాని మీనింగ్, దాని అర్థం ఏంటో తెలుసుకోవడం. వాళ్ళు ఏం చెప్తున్నారు అని, నా మాట ఆలకించు అంటారు కదా. నా మాట ఆలకిస్తున్నావా లేదా అంటాం. అంటే అక్కడ అంటున్నాను అనుకో, ఏదైనా మాట చెప్తుంటే ఏమంటారు, నువ్వు ఆలకిస్తున్నావు అసలు నేను చెప్పింది అంటారు. అంటే దాని అర్థం ఏంటి, శ్రద్ధగా వాళ్ళు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం. అదే ఇంగ్లీష్లో హియరింగ్ అండ్ లిసనింగ్కి తేడా ఉంటుంది అనమాట. హియరింగ్ అండ్ లిసనింగ్. లిసన్ అంటే ఏంటి, శ్రద్ధగా విను, నేను చెప్పేదాన్ని అర్థం చేసుకో అని చెప్పడం. సో మనం చాలాసార్లు వింటున్నామా, ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది, సరే వెళ్తున్నాం వస్తున్నాం. మనం అన్నీ విన్న వాటి అన్నిటికీ స్పందిస్తామా? ఎన్నో సౌండ్స్ వస్తుంటాయి, ఎన్నో ఇది వస్తుంటాయి, ఎన్నో జరుగుతుంటాయి, అన్నిటికీ స్పందించాం కదా. దేనికి స్పందిస్తాము, అవసరం ఉన్న వాటికే. ఏదైతే మనం ఆలకిస్తామో దానికి స్పందిస్తాం. ఆలోచించండి మీరు, ప్రతి దానికి మనం స్పందిస్తామా? ప్రతి దానికి.
ఎందుకు కొన్ని మనం పట్టించుకోము. ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్తే 10 మంది మాట్లాడుతుంటారు, ఒక బస్ స్టాప్లో నిలబడితే 10 మంది మాట్లాడుతుంటారు, అక్కడక్కడ ఇక్కడ గుంపులుగా నుంచి అందరి మాటలు ఆలకిస్తున్నాం మనం, అందరి మాట అర్థం చేసుకున్నాం, సౌండ్ వినపడుతుంది కానీ దానికి మనము అటెన్షన్ ఇవ్వము అనమాట. కాబట్టి మనకేమవుతుంది, అర్థము కాదు, మనం అసలు పట్టించుకోం. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉంటున్నామా. దాని తర్వాత వచ్చిన చదవమ్మా. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వినబుద్ధి పుట్టించగానే సరిపోదంట, కానీ ఏమంటాడు, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. ప్రతి ఉదయం దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన మాట ఆలకించేలాగా, ఆయన మాట వినేలాగా వినబుద్ధి పుట్టిస్తున్నాడంట. అయితే మరి ఇక్కడ స్పందన ఎలా ఉందంట, నేను ఆ మాటకి ఏం చేయలేదంట, తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ వినడం రెండింటికి తేడా ఉంది. ఏంటి, ఫస్ట్ నేను ఆయన చెప్పిన మాటలు ఆలకిస్తున్నాను, తర్వాత తిరుగుబాటు చేయకుండా చెప్పింది చేస్తున్నాను. నువ్వు నా మాట వినవా అంటావు. ఎవరైనా చెప్పింది చేయకపోతే ఏమంటాం మనం, నువ్వు నా మాట వినవా, నేను చెప్పింది చేయవా అన్నాను. మాట వినవా అంటే మాట వినడం అంటే ఏంటి, ఊ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు, అది చెప్పింది చేస్తారు అనుకోవడం. ఊ అని చెప్పి వెళ్ళడం అంటే ఏంటి, దాని అర్థం చెప్పింది చేస్తాము అని. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఏమంటున్నారు, ఆయన వినబుద్ధి పుట్టించిన తర్వాత స్పందన ఏంటంట, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఒకసారి ఆలోచించుకుందాం, మనం ఎన్ని మాటలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. విన్న మాటలకి ఎలా మనం స్పందిస్తున్నాం, ఎలా మనము ఇచ్చేస్తున్నాం. యేసుప్రభు అయితే వినబుద్ధి పుట్టడానికి ఆయన, మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంటుంది, ఆయన వినడానికి కోసం విధేయత నేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంట, ఆయన గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాడు, అట్లా విధేయత నేర్చుకున్నాడంట. ఆయన విధేయత ఈజీగా రాదు, ఎందుకంటే మన శరీరము ఈ లోకానికి చాలా దగ్గరగా ఉంది. అబ్రహాం ఆదాము కన్నప్పుడు ఆదాము ఎవరి పోలికలో కన్నాడంట, తన పోలికలో తన స్వరూపంలో మనని కన్నాడంట. ఆ మొదటి ఆదాము యొక్క స్వభావం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, పౌలు ఏం చెప్తాడు, నేను నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను అంటాడు. ఏమంటాడు, నలగొట్టి లోబరుచుకుంటున్నాను, నలగొడుతున్నాను నేను దాన్ని. ఎందుకంటే దేవుని వాక్యానికి మీరు వ్యతిరేకంగా చేయాలంటే చాలా ఈజీ, ఏం చేయక్కలే, స్మూత్గా ఇట్లా వెళ్ళిపోతారు. దేవుడి వాక్యాన్ని వెంబడించాలన్నప్పుడు వస్తుంది, అప్పుడు లేని ఆటంకాలు వస్తాయి, లేని ఇది వస్తుంది. ఎందుకు, మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నా కానీ మనం లోకానికి అతీతంగా, లోకానికి వ్యతిరేకంగా ఉండాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి ఏముంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఏదైనా ఒకటి ఇలా వెళ్తుంటే మనం ఆపోజిట్లో వెళ్ళాలంటే ఏముంటుంది, చాలా అపోజిషన్ ఉంటుంది. అదే దాంట్లో కొట్టుకుపోవాలంటే ఈజీ. ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి, కొండ దిగాలంటే ఎంత ఈజీ, ఏం కష్టపడక్కలేదు. బండి మీద వెళ్ళే బండి ఆఫ్ చేసుకున్నా అది అక్కడికి వెళ్ళి మనం ఉట్టిగా వదిలేస్తే వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే మనము కొండ ఎక్కాలంటే, రివర్స్ వెళ్ళాలంటే కష్టపడాలి. ఎక్కలేమా, ఎక్కగలం, కానీ ఏం చేయాలి, కొంత శ్రమ పడాల్సి వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, దినదినం ప్రతి ఉదయం అంట, 1 రోజు 2 రోజుల దేవుడు మనతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరైనా నాతో దేవుడు మాట్లాడట్లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు ఏదో ఒక విధంగా మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు, ప్రతిరోజు. అందుకే రోమపత్రిక, ఓ మనుషులా నీకు ఎక్స్క్యూజ్ లేదంటాడు దేవుడు. నువ్వు ఏం ఎక్స్క్యూజెస్ ఇవ్వలేవు, ఎందుకంటే నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నేను ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏదో ఒక విధంగా సృష్టి ద్వారా, లేకపోతే జరుగుతున్న పరిస్థితుల ద్వారా, లేకపోతే మనుషుల ద్వారా, నీ జీవితంలో పెట్టిన మనుషుల ద్వారా నేను ఏదో ఒక విధంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడలేదు అని చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు.
ఎవరు అలా చెప్పలేము. ఎక్స్క్యూజ్ లేదంట మన ఎవరికి కూడా, మనుషులు ఎవరికి కూడా ఎక్స్క్యూజ్ లేదంట. ఎందుకంటే మనం చూస్తుంటే మనతో దేవుడు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది, మనం గ్రహిస్తే. అదే మనం వింటున్నాం కానీ గ్రహిస్తున్నామా, వింటున్నాం కానీ ఆలకిస్తున్నామా? యేసుప్రభు మరి ఆ విధేయత ఎలా నేర్చుకున్నారు ఒకసారి చదువుదామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చదువు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. ఆయన కుమారుడయుండి అంట. చాలాసార్లు చాలామంది టైటిల్స్ని యూజ్ చేసుకొని మరి దానికి అది ఎలా మనము అడ్డదారి తొక్కొచ్చా అని ఆలోచిస్తారేమో. కానీ ఇక్కడ యేసుప్రభు ఏంటంటే ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దాని ముందు ప్రార్థన గురించి ఉంటుంది కదా. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఏం చేశారంట? తన శరీరధారి అన్నప్పుడు అంటే ఏం చేశారంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఏం చేశారంట? ప్రార్థనలు యాచనలు చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకంలో మరి ఉన్నప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఉండుట, ప్రార్థన యాచనలు చేయడము, దాని ద్వారా భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకొని ఆయన విధేయత చూపించాడని మనం చూస్తుంటే మరి మనకెంత అవసరం. ఆయన మనకి ఈ లోకంలో ఒక మాదిరి పెట్టి వెళ్ళారంట. ఏం చేయాలని? భయభక్తులు కలిగి ఉండాలని, ప్రార్థన చేయాలని, యాచనలు చేయాలని. ఎందుకంటే మనం ఉన్న ఈ పరిస్థితి నుంచి మనం తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ విషయం మనము గ్రహిస్తున్నామా? దేవుడి మాటలు ఆలకిస్తున్నామా? మనం చెవిగలవారు దేవుడు చెప్పాం, అది ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఎన్నిసార్లు ఉందో తెలుసా? 7 సంఘాలకు చెప్పాడు ప్రకటన గ్రంథంలో. యేసు ప్రభు ఉన్న ఆయన కూడా ఇలాంటి మాటలే 7 సార్లు చెప్పాడు. 7 ఏంటి? దేనికి గుర్తు? 7 సంఖ్య సంపూర్ణతకు గుర్తు. చెవిగలవారు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. నేను చెప్పే సంగతులు మీరు వినండి అని యేసు ప్రభు కూడా ఎన్నో మార్లు చెప్పారు. దాని అర్థం ఏంటి? మీరు వింటున్నారు. అక్కడ చాలామంది క్రౌడ్లో ఉంటారు, చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది మనం ఉన్నాం. కానీ ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రతి రోజు లేకపోతే మనం ప్రతిరోజు ప్రార్థనలు పెట్టినా వస్తారు, కానీ ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు? నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు దేవుడు నమ్మకమైన వారిని పిలవాలి అంటే ట్రైన్డ్ వాళ్ళని పిలవాలి. ట్రైన్ అవుతున్నామా? ఎలా ట్రైన్ అయ్యారు యేసు ప్రభు? ఆయన ప్రార్థన ద్వారా. మరొకసారి చదువుమాది. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఇక్కడ చూద్దాం ఏంటన్నా, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఏం చేస్తున్నాడంటే ఆయన తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి. మరణము నుండి రక్షింపగలవానికి పౌలు కూడా అంటాడు, మీ యొక్క సొంత రక్షణ ఎలా కొనసాగించుకోవాలంట? భయముతో వణుకుతో అంటాడు. మరి పౌలు ఆ మాట చెప్పడం అవసరమా? నేను నాకున్న వాక్చాతుర్యంతో లేకపోతే మాట్లాడే శక్తితో నేను రావట్లేదు, కానీ నేను భయముతో, ఆ ఫియర్తో నేను మీకు బోధిస్తా అంటాడు. ఎందుకు ఫియర్? దేవుని వాక్యము మనం చదువుతున్నా, ధ్యానిస్తున్నా, మనం ఇచ్చేస్తున్నా, మనకు ఆ రెవరెన్స్ ఉందా? ఆ భయం ఉందా? మనకి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఏంటంట? భయభక్తులు. ఈ మధ్య ఏంటంటే నేమ్ అండ్ క్లెయిమ్ మినిస్ట్రీ ఎక్కువ. మనం తప్పకుండా చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి, అది మన హక్కు. కానీ ప్రేమతో దాన్ని స్వతంత్రించుకోవడం వేరు, హక్కుగా ఉట్టిగా మనం తీసుకోవడము వేరు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. పిల్లలు వచ్చి ప్రేమ లేకుండా హక్కు, ఇది నా హక్కు, నాది నాకు ఇచ్చేయి అని అంటే ఎలా అనిపిస్తుంది?
మనం ఏదైనా ఉన్నది వాళ్ళ కోసమే కదా అనుకుంటాం, కానీ వాళ్ళు హక్కుగా తీసుకోవడం కన్నా ప్రేమగా అడిగితే, ప్రేమకి హక్కుకి డిఫరెన్స్ ఉందా లేదా? మనం ప్రేమగా మనకు చెందిన మనం స్వతంత్రించుకోవడము వేరే, హక్కుగా జస్ట్ ఇది నా హక్కు, నా అధికారం కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి. మనం చాలాసార్లు ఈ యొక్క దాంట్లో మనం చాలా మభ్యపోతున్నామేమో, మనం వింటున్నాం కానీ ఆలకించట్లేదేమో. ఆయనకి దేవుడు మాట దినదినము దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన యేసుప్రభుతో మాట్లాడుతుంటే ఆయన ఏమంటున్నారు, ఆయనంట శిష్యుని వలె, శిష్యులకు ఉండవలసిన ఏంటి లక్షణాలు నేను చెప్పాను కదా, 3 ఏంటి? మొదట యజమాని చెప్పే మాట వినాలి, నేర్చుకోవాలి, తర్వాత వెంబడించాలి, తర్వాత ఏం చేయాలి, దాన్ని పాటించాలి. అప్పుడే శిష్యులు అవుతారు. ఈ శిష్యులుగా వారు పాటిస్తున్నప్పుడు వారి స్వభావం, వారి ప్రవర్తన, వారి ఇదంతా ఎలా మారిపోతుందంట, ఎవరినైతే వారి ఎవరు యజమాని ఉన్నారో వారిలాగా మారిపోతుందంట. అందుకే రోమాపత్రికలు అంటారు, మీరు అవినీతికి దాసులైతే అలాగే అయిపోతారు, మీ నీతికి దాసులైతే మీరు నీతిమంతులుగా మారుతారు. దేనికి మీరు దాసులుగా ఉంటారో దానిలాగే మీరు మారిపోతారు. ఆలోచించాలి, మనం దేనికి దాసులుగా ఉన్నాం? అవిధేయతకు దాసులుగా ఉంటున్నామా? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ నేనే చేయట్లేదు. ఎంతమంది చెప్తాం ఈ మాట, ఎంత ఈజీగా చెప్పేస్తాం. ఇక్కడ చూస్తే యేసుప్రభు ఏమన్నా, ఆయన చూస్తే ఆ మాటలు ఎంత భయం వేస్తుంది. చదవండి, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇవాళ రేపు సంఘానికి భయము భక్తి అనేది లేకుండా పోతుంది. సారీ టు సే దిస్, కానీ ఇదైతే చాలా స్పష్టం. చాలా క్యాజువల్ యాటిట్యూడ్. నేను ఇంకో దైవజనంతో నిన్న నైట్ కూడా మాట్లాడుతున్నాము, కొన్ని విషయాలు, ఆత్మీయంగా విషయాలు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇవాళ రేపు సంఘంలో ఏమి తక్కువ ఉందంటే భయము భక్తి లేదు, రెవరెన్స్ అనేది లేదు. ఎవరికి ఏది ఇష్టం అనిపిస్తే అది చేయొచ్చు అన్న ఒక ధీమా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నారు ఏంటంట, ఆయన శరీరధారి అయినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ఆయన దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారుడు కుమార్తెలు అయి ఉన్నాం. కానీ అవుటకు ఆయనలో విశ్వాసం ఉంచినందుకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట, దత్తపుత్ర ఆత్మనిచ్చాడంట. మన దత్తత తీసుకున్నాడు దేవుడు, తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. దేనికోసము? మనం నిజంగా ఆయన కుమారులం అయితే మరి తండ్రికి ఉండవలసిన భారం మనకు ఉండాలి. యేసుప్రభు కుమారుడైన ఏం చేశాడు, తండ్రి యొక్క భారంని షేర్ చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నాకేం లాభాలు వస్తాయి అని టిక్ చేసుకుంటున్నావా? నేను ఏమి ఇవ్వాలి అని టిక్ చేసుకున్నాము. నా తండ్రి ఇంత చేశాడు నాకు, నేనేమిస్తున్నాను? తల్లిదండ్రులు ప్రేమించే తల్లిదండ్రులు అందరి పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ ఎక్కువగా నమ్మేది ఎవరిని తెలుసా? వాళ్ళ నుంచి పొందుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ ఇస్తారు కదా, ఎంతో సంతోషం వేస్తుంది. అడగండి, మీరు చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఏదో జాబ్ చేసి పోషిస్తారని కాదు, పిల్లలు జాబ్ చేసి తల్లిదండ్రులకి ఏమైనా ఇస్తే అదొక సంతోషం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఏంటి, వీళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, వీళ్ళు చెప్పింది నేర్చుకొని వీళ్ళు డెవలప్ అవుతున్నారు అని సంతోషం. ఏదో ఎందుకంటే పేరెంట్స్ ఏదో చిరకాలం ఉండి వాళ్ళని మీరు పోషించాలి, లేకపోతే ఇది మా హక్కు అని పిల్లలు అన్నట్టు తల్లిదండ్రులు అనరేమో. కానీ ఏమొస్తుందంట? సంతోషం, ఆనందం. యేసుప్రభు ఇక్కడ ఏమన్నాడు, ఆయన తండ్రికి లోబడడం, ఆయన భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన అంగీకరింపబడ్డాడంట. సో దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఫస్ట్ క్వాలిటీ మనకు ఉండాల్సింది ఏంటి? యేసుప్రభు చేసిన దాన్ని బట్టి మనం చూస్తే ఏముంది? భయభక్తులు కలిగి ఉండడం. సంఘముగా మనం భయభక్తులే కోల్పోతున్నాం. చిన్న చిన్న విషయాలు నేను చెప్తే నేర్చుకునే దీంట్లో మీరు లేరేమో. చిన్న విషయాలు మీరే గమనించుకోండి. నేను ఇక్కడి నుంచి చెప్పాలని అనుకోవట్లేదు. అవి నేను ఏమి చేస్తున్నాను, నాకు భయము భక్తి లేదు అన్న విధంగా నేను ఏ విషయాల్లో ప్రవర్తిస్తున్నాను, నేను
మనము గుర్తించాలి. అవి ఒకళ్ళు చెప్తే నేర్చుకోవాల్సిన ఇది లేదు. మన పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తారంట, మనకి అన్ని విషయాల్ని బోధిస్తారంట. చిన్న విషయాలు జ్ఞాపకం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం. మేము నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మేమేం చేస్తున్నాం, ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్మ చెప్పిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మాటలో ఉన్న విషయాలు ఇక్కడ నిలబడి మేము ప్రతి వారం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చెప్పినా జ్ఞాపకం చేస్తారు. కానీ నేర్పించేవాళ్ళు మనము ఇది చేసేలా వినబుద్ధి పుట్టించేవాడు దేవుడైతే విధేయత చూపించవలసింది ఎవరు, మనము. ఏం చేస్తున్నాడంటే గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తున్నా కానీ మనం ఏం చేస్తాము, ఆ నీళ్ళు కూడా నోట్లో దేవుడే పోయాలనుకుంటాం. మనం ఆ యజమాని అక్కడ నిలబడితే ఆ యజమాని గుర్రం ఎదురు చూస్తుందా నోట్లో కూడా నీళ్ళు పోయాలని? నేను మా స్కూల్లో పిల్లల్ని అంటాను, కొన్ని చేయడానికి చీటింగ్ చేసే వాళ్ళ గురించి ఏమంటానంటే, వేరే వాళ్ళు నమ్మిన ఆహారం తింటే చీటింగ్ చేసిన వాళ్ళు అదే చేస్తున్నారంట. చీటింగ్ చేయడం ఏంటి, ఒకళ్ళు నమ్మితే అది తీసుకొని తినడం, అది కూడా ఇష్టపడతారేమో కొంతమంది. అలాగే అవిధేయత చూపించడం దేవుని మాటకి ఎవరు చేసినా ఏంటది, అది మనము తిరస్కరిస్తున్నట్టు దేవుడి మాటని. ఒకసారి 1 సమూయేలు 15వ అధ్యాయము 21 అనుకుంటే చూడమ్మా, 22 చదువు. 15వ అధ్యాయము 22 చదువు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమంట. ఇక్కడ తేల్చి చెప్పేశాడు సమూయేలు. బలు అర్పించడం, మనం వస్తాము, మనం ఎన్నో చేస్తున్నాం, నేను చర్చ్కి ఇది ఇస్తున్నా, నేను చర్చ్కి అది ఇస్తున్నా, అది కాదు. నేను అదే ఫస్ట్ టైం విల్సన్ బ్రదర్ లేని వారంలో నాకు అనిపించిన మాట ఏంటంటే, మనం ఒక దైవజనుని కానీ ఒక దేవుని బిడ్డని గౌరవించినట్టు ఎలా అంటే, వారు నేర్పించిన దేవుని వాక్యమునకు విధేయత లోబడితే అదే వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మనము ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తున్నా అని చెప్పి ముందు ఎవరైనా ఉంటే నలుగురు ముందు ఇచ్చేసి మనం చెప్పిన ఒక్క పని కూడా చేయకపోతే ఏమనిపిస్తుంది, అది విధేయతనా? నోవాహు ఇట్లా చేశానని ఉంటుంది. ఏంటంట, ఎట్లా చేశాడంట నోవా? దేవుడు చెప్పినది యావత్తు, ఈ మెజర్మెంట్ ఇట్లా ఎందుకు, ఇది కాదు, నేను కొంచెం మారుస్తా చేయలే, చెప్పింది చెప్పినట్టు చేశాడంట. అందుకే ఇప్పటి వరకు కూడా అది ఒక వండరే. ఎలా చేశారు ఆ కాలంలో, అప్పుడు ఎలా ఇటువంటి ఓడ కట్టారని మొన్న నేను ఒక ఇది చూసినప్పుడు, ఒక ఆర్టికల్ లాగా, దాంట్లో ఏముందంటే ఆశ్చర్యపోయే విధముగా ఉందంట అది నోవా కట్టిన ఓడ. ఎందుకు? దేవుడు మహాజ్ఞాని. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్స్ ఉంటాయి. చాలాసార్లు మనం చెప్పింది చెప్పినట్టు చేసే దానికన్నా ఇంకొంచెం ఏదైనా కలుపుతాం, ఇష్టం మనకి, మన ఓన్ సిగ్నేచర్ ఉండాలి దానికి. కానీ దేవుడు ఆయన ఏం చేశాడంటే తాను రిక్తునిగా చేసుకొని, దాసుని పోలేదు స్వభావం దాల్చుకొని ఆయన వచ్చాడంటే ఈ లోకానికి. ఒక రాజు ఆయన. మనం పాత నిబంధనలు చూస్తే ఆయన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఆయన కమాండ్ కింద ఎంతో సైన్యం ఉంటుంది. బలశూరుడైన యెహోవా ఎవరది? యేసయ్య. కానీ ఏం చేశాడంటే అంత గొప్ప బలశూరుడు, వీరుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాటతోని సమస్తము చేసిన దేవుడు ఏం చేశాడంట, ఏమీ కాని ఒక వ్యక్తిగా వచ్చాడంట. తండ్రికి విధేయత చూపించడానికి ఎంత తగ్గించుకున్నాడంట. భయభక్తులు కలిగి ఉండటం ఆయన ఏం చేశాడంట, ఉండడం ద్వారా ఆయన ఏం చేశాడంట, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అంగీకరింపబడాలి. మీరు సగం ఆజ్ఞలు మనం వింటామేమో, సగం మాట. కానీ ఆయన ఏం చేశాడంట,
దేవుడు తన్ని తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. విధేయత. నేను నాది అనేది ఎక్కడా లేదు యేసు ప్రభు. ఇంకా దానికని ఎవరేమి ఇచ్చేస్తారు? ప్రతి ఉదయం ఆయన మాట వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన శిష్యుల్లాగా ఆయన ఏంటంట, ఒకసారి చదువుదాం ఆ మాట. నాకు భలే అనిపించింది ఆ మాట నిజంగా. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఇక్కడ ఏంటంట, శిష్యులు విన్నట్లుగా వినుటకై ఆయన నాకు ఏంటంటే వినబుద్ధి పుట్టిస్తున్నాడు. శిష్యులకి తగిన నోరు యెహోవా నాకు దయచేయుచున్నాడు. శిష్యులకు ఎటువంటి నోరు ఉండాలి? ఎటువంటి నోరు ఉండాలి చెప్పండి? ఆయన యజమానికి వ్యతిరేకంగా మాట్లాడే నోరు ఉండాలా? ఆయన నడిపించే నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడే నోరు ఉండాలా? లేదు. శిష్యులకు ఎటువంటి నోరు ఉండాలి? మా యజమాని ఏది చెప్తే అది వినేది ఉండాలి. యజమాని చెప్పిన దాన్ని రిపీట్ చేసేది ఉండాలి. క్లాస్లో పిల్లలు ఏం చేస్తారు? టీచర్ చెప్పింది రిపీట్ చేస్తారు. వాళ్ళ శిష్యులు ఏం చేస్తారు? రిపీట్ చేస్తారు. నిజమైన శిష్యులు ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు. ఏమనుకుంటారు? అబ్బా వీడు నా నిజమైన శిష్యుడు అనుకుంటాం. ఎందుకు? చెప్పింది చెప్పినట్టు చేయడం. ఇక్కడ చూస్తే ఆయన ఏంటంట, శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులకు తగిన నోరు. శిష్యులకు ఒక తగిన నోరు ఉంటుందంట. ఇవాళ నేను మరి ఇది చూసినప్పుడు నాకు క్లిక్ అయింది. శిష్యులకు తగిన నోరు. ఎటువంటి నోరు ఉండాలి మనకి? యజమాని చెప్పింది మన నోట్లో ఉండాలి. యజమాని ఏం నేర్పించిందో అది మన నోట్లో ఉండాలి. ఏముంటుంది మన నోట్లో? పొద్దున్న లేస్తే వ్యతిరేకమైన దేవుని వాగ్దానం. రాత్రి వరకు రాత్రి పడుకునేమో దేవుని వాగ్దానం చదువుకుంటామేమో, 4 మాటలు చదువుకుంటాము. ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాము? దానికి కరెక్ట్ ఆపోజిట్ మాట్లాడతాం. కరెక్ట్ ఆపోజిట్. అదే ఈసారి ఫ్రైడే ప్రేయర్లో అదే చెప్పాను. మనం ఫస్ట్ ఆలోచనలు మార్చుకోవాలి. మనం ఆలోచించే విధానం. నేను శిష్యులమని గుర్తిస్తున్నామా? శిష్యులము. మనకు ఒక యజమాని, ఒక అధికారి, ఒక కమాండర్ ఉన్నారని మనం గుర్తిస్తున్నామా? దాని ముందు చూస్తే 50వ అధ్యాయం ముందు వచనం చదవమా, 1 నుంచి 3 వరకు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా? నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండానేలా? నా చెయ్యి విమోచింపలేనంత కొరచేయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు, నేను మీకు ఏం చేయలేదు. ఇక్కడ దేవుడు చూస్తే ఏం చేయలేదు. కానీ ఎవరు అక్కడ కనపడట్లేదంట. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా? ఇంకా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా? సో దేవుడు పిలిచినప్పుడు ఉత్తరం ఇయ్యకుండా ఉండగలిగిన వాళ్ళు ఎవరు? మనమే, ఇంకెవరు కాదు. ఇక్కడ చూస్తే సృష్టి అంతా ఆయన మాటకేమవుతుంది? లోబడుతుంది. లోబడని వారెవరంటే మనమే. చదువా. నా చెయ్యి విమోచింపలేనంత కొరచేయిపోయినా? నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందా? నేను మిమ్మల్ని రక్షించడానికి నాకు శక్తి లేదన్నంత విధంగా మీరు చేస్తున్నారు. ఎవరు పిలిచినా ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎవరు కనపడరు. ఏంటిది? మీ పాపం వల్లే ఏమైంది అంటున్నారు ఇక్కడ. మీ అతిక్రమం బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడను. చదుమా. మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి.
మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిన. మనము ఒకవేళ పట్టబడితే అంటే అది నేను రక్షించలేనటువంటి స్థితిలో ఉన్నానని కాదు, కానీ మీ దోషములు బట్టి లేకపోతే మీ అతిక్రమాలని బట్టే మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు మీరు మాత్రమే ఈ పరిస్థితిలో ఉన్నారు? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనం చూస్తే నా చెయ్యి చదవమాది. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచి అయిపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును, ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంట? ఆయనకు హెల్ప్ కావాల్సి వచ్చిందా? ఎవరిదన్నా దేవుడికి హెల్ప్ కావాలా? లేదు. ఆయన ఒక్క కమాండ్తో జరిగిపోతుంది, చెప్పగానే అది జరిగిపోతుంది. మనకు తెలుసు సృష్టి ఎలా చేస్తాడంటే దేవుడు మాట చేత. ఉట్టి మనిషినే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేశాడు. అయితే మనం ఇంకా ఎక్కువగా ఆయనకి ప్రియమైన వారిగా, ఎక్కువగా ఆయన మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. కానీ ఏమైంది? రివర్స్ అయిపోయింది. యెషయా 65:1 ఏమంటారు? ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఎవరి కోసం అంట? మెడవంచని మొండి ప్రజల కోసం. చదవమా. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడిచే ప్రజల వైపు అంట దినమంతా ఆయన ఏం చేస్తున్నాడంట? చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఇది ఎల్లకాలం ఉంటుంది అనుకుంటున్నామా? ఒక దినం వస్తుంది, అది అది ఎత్తబడే, అది సమాప్తమయ్యే రోజు వస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు ఆయన కృపను ఆశ్రయించని ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన పనులకు ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాలి. చెవి గల వారు ఆత్మచెప్పు సంగతులు వినుగాక అంటాడు. వీరు వినుచున్నారు కానీ వీరు వినట్లేదని ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 13:15 చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారి హృదయం క్రొవ్విందంట, వారు వినకుండా వారి చెవులు ఏమైనాయంట? మందములైనాయంట. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. మీరు వినమట్టుకు విందురు గాని గ్రహింపరంట. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. చూచుట మట్టుకు చూచురు గాని ఎంత మాత్రము తెలుసుకొనండి. అందుకే చూస్తున్న వాళ్ళందరూ అబ్బా వినేసి 100% మార్కులు తెచ్చుకుంటాను కాదు. టీచర్ క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు ఏం చేస్తారు? అందరు విన్నట్టే ఉంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుందంట విన్నారో లేదో? ఎప్పుడు? ఎగ్జామ్ పెట్టినప్పుడు తెలుస్తుంది ఎవరు విన్నారు ఎవరు వినలేదు. అందుకే దేవుడు కూడా పరీక్ష పెడతా. అబ్బా ఇప్పుడు నీ హృదయంలో ఏముందో నేను తెలుసుకున్నాను. అబ్రహాంకి ఏం చెప్పాడు? అదే. మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడు? నేను మీ హృదయంలో ఏముందో మీకు చూపించడానికి నేను ఈ యొక్క దీని నుంచి మిమ్మల్ని మార్గమించి ఈ యొక్క దీని నుంచి తీసుకెళ్తున్నా అంటాడు. మన హృదయంలో ఏముందో మనకు తెలియాలి. చాలాసార్లు మనం చాలా తోపు అనుకుంటాం, కానీ ఏమవుతుంది అక్కడ? ఏమీ ఉండదు. ఒక్క చిన్న ఇది రాగానే గాలి సాతాను అని ఉదితే చాలు వచ్చేస్తుంది, దడదడ వచ్చేస్తుంది. ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? మన దేవుని మనము ఆయన చూస్తే ఆయన ఏ విధంగా లోబడ్డాడు? ధైర్యం ఉండాలి ఆ విధంగా లోబడడానికి. ఆ ఛాలెంజ్ మనం తీసుకోవడానికి మనకేమన్నా శిష్యుల్లాగా మనం ఏం చేయాలి? నేర్చుకునే స్టేజ్లో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, కానీ అది ఎప్పుడు కూడా మరి ఆలకించిన వారిగా ఉండరు. ఎప్పుడు కూడా నేర్చుకున్నట్టే ఉంటారు. ఎంతోమంది జన సమూహం యేసుప్రభు దగ్గరకు వస్తున్నారు,
కొంతమంది ఆయన పరీక్షించడానికి వస్తున్నారు, కొంతమంది ఆయన దగ్గర నుంచి ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు అంటే అసలు ఏం చేస్తున్నాడు ఈయన చూసొద్దామని వస్తున్నారు, కొంతమంది నేర్చుకోవడానికి వస్తున్నారు. రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. మనం సంఘానికి ఎందుకు వస్తున్నాం? బేసిక్ క్వశ్చన్. మన మోటివ్స్ కరెక్ట్ ఉన్నాయి, మన ఉద్దేశాలు కరెక్ట్ ఉన్నాయి. ఉద్దేశాలు కరెక్ట్ లేకపోతే మనని మనం సరిచూసుకోవాలి, మన హృదయాన్ని సరిచూసుకోవాలి. వాళ్ళు వింటున్నారు కానీ వినట్లేదు. ఒకసారి చదివా, లాస్ట్ చదివి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరంట. ఇక్కడ కూర్చొని చాలామంది కళ్ళు తెరిచి కూడా నిద్రపోతుంటారు. వింటున్నట్టే అనిపిస్తుంది కానీ ఏంటంట గ్రహింపరు. ఎప్పుడు తెలుస్తుంది వింటున్నారో లేదో? దేవుని మాటకి విధేయత చూపిస్తే అదేంటి? వింటున్నట్టు అర్థం. నేను కూర్చొని అన్నీ చెప్పొచ్చు, ఎన్నో మాటలు నేను చెప్పొచ్చు. ఇక్కడ ఇస్తే ఎంతోమంది మీలో ఉన్నవాళ్ళు నాకన్నా బాగా చెప్పగలరు ఇక్కడ నిలబడితే వాక్యం. కానీ ఎంతమంది విధేయత చూపిస్తున్నాము? ఒబీడియన్స్. మాటకి మనం వింటున్నాము కానీ ఆలకించట్లేదా? ఎన్ని రోజులు మనం ఇలా చేస్తాం? ఎన్ని రోజులు ఈ విధంగా ఉందాం? శిష్యులకున్న నోరు కోరుతున్నాడు దేవుడు. శిష్యులకు ఉండాల్సిన నోరు దేవుడు అంటే ఆయనకి దయ చేశాడంట. కానీ మనం వాడుతున్నామా దాన్ని? ఏ మోడ్ స్విచ్ ఆన్ చేస్తా, స్విచ్ ఆఫ్ చేస్తుంటాం. చర్చ్లో ఉన్నప్పుడు బిలీవర్ మోడ్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒరిజినల్ మోడ్కి వచ్చేస్తాం అనమాట. ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మనకు 2 మోడ్స్ ఉండద్దు, ఒకటే. ఇంకో దాన్ని ఏం చేయాలి మనము? బాప్తిజం అనే దాంట్లో ఏం చేస్తాం? మనం దాన్ని చంపేసాం. సో మనం ఏం చెప్తున్నాము? మనం ఏం చెప్తాం బాప్తిజం తీసుకున్నప్పుడు? ఇంకా నా పాత పురుషుడు, ఇది నేను పాతి పెట్టి ఒక నూతనంగా నేను కేవలం యేసు ప్రభు కోసం ప్రత్యేకపరచబడిన దానిగా వాడిగా నేను తిరిగి లేస్తున్నాను. కానీ అయినా కానీ మన దగ్గర 2 స్విచ్లు ఉంటాయన్నమాట. అవసరం ఉన్నప్పుడు స్విచ్ మార్చుకుంటుంటాం. ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది. కొంతమందికి ఇంకా 3-4 స్విచ్లు కూడా ఉంటాయి. ఏ ప్లేస్కి వెళ్తే ఆ స్విచ్ మారుస్తారు. ఒక గ్యాంగ్తో ఉంటే వాళ్ళలాగా, ఇంకొకరిలాగా ఉంటే ఇంకొకరిలాగా. ఎవరిని మోసపరుచుతున్నాం మనం? మనమే మోసపరుచుకుంటున్నాం. దేవుని మాట ప్రకారం జీవించాలి అన్న ఆశ కలిగి ఉందాం మనం. అదొక్కటే మనం రక్షించగలదు. చెప్తున్నా, దేవుని మాట ఒక్కటే మనం రక్షించగలదు. మనం ఎటువంటి సమయాల్లోకి కాలాల్లోకి మనం వెళ్ళబోతున్నామో తెలియదు. వాక్యం అనేది మనకు లేకపోతే మనము ఈ యొక్క టెస్ట్ని మనం తట్టుకోలేము. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మనకి వాక్యం అందుబాటులో ఉండని, వాక్యపు కరువు రాబోతుంది, ఆల్రెడీ వస్తుంది, మనం గ్రహించట్లేదు. ఎక్కడంటే అక్కడ నిజమైన స్వచ్ఛమైన వాక్యం దొరకట్లేదు. వేరొక క్రీస్తుని బోధించేవారు చాలామంది ఉంటున్నారు. వేరొక క్రీస్తుని ఎవరికి ఇష్టమైన విధముగా వారు క్రీస్తుని చేసుకున్నారు. అదేంటి? ఒక విగ్రహమే. నాకు ఈ విధమైన క్రీస్తు ఇష్టం కాబట్టి నేను ఈ విధమైన క్రీస్తునే వెంబడిస్తాను. నాకు ఇలా ఉన్న ఇష్టం కాబట్టి ఇలాగా చేస్తాను. ఎవరికి ఇష్టమైన పెయింటింగ్ వాళ్ళు వేసుకుంటున్నారు. అది కాదు. మనం వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేద్దాం. మీరైనా నేనైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఇదే సవాల్. బేసిక్ థింగ్, మనం ఆలకిస్తున్నామా దేవుని మాట? శిష్యులకి కలగవలసిన నోరు మనకు దేవుడు దయచేసినప్పుడు దాన్ని వాడుతున్నామా? మనం లైఫ్లో గాడ్లీగా మనం దైవత్వం కలిగి, ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం చదువు, 3వ వచనం అనుకుంటా. సో 2 పేతురు గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, గాడ్లీనెస్ దేవుడు మనకి ఇచ్చిన్నాడు అని ఉంటుంది కదా. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, జీవమునకు భక్తికి మనకు కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మీ
దేవుని గురించిన అనుభవ జ్ఞానము చెప్పున మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మనం ఈ లైఫ్లో గాడ్లీగా బ్రతకడానికి, భక్తి గల వారంగా బ్రతకడానికి కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చాడంట. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? భక్తి కలిగి ఉండాలంటే మనకి ఏముండాలి చెప్పండి? దేవుడు మనని దేని విషయంలో దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి. తెలుసా అందరికీ? ఇక్కడ ఉన్న వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలుసు. తర్వాత ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఉందా? ఓకే, ఉందనుకుందాం. తర్వాత నెక్స్ట్ ఆయన మాటకు విధేయత ఉండాలి. మాట ఉందా? ఆయన ఏమనుకుంటున్నాడో తెలియడానికి ఏముంది మనకి దేవుని యొక్క వాక్యం ఉందా? ఉంది. తర్వాత ఇవి పాటించడానికి కావాల్సిన శక్తి మనకు అవసరం. శక్తి ఉందా లేదా? పరిశుద్ధాత్మ మనకు అందుబాటులో. సో అన్నీ కావాల్సినవన్నీ మనకు అందుబాటులో ఉంటే శిష్యులకు ప్రవర్తించవలసిన ప్రవర్తన మాత్రం మనకు లేదు. ఆ శిష్యులకు ఉండవలసిన నోరు మనకు లేదు. శిష్యులకు ఉండవలసిన ఆలకించే ఇది మనకు లేదు. శిష్యులు ఏ విధంగా అయితే యేసుప్రభుని వెంబడించారో, వెంబడించడం అంటే ఇమిటేట్ చేయడం. వెంబడించడం అంటే ఆయన ఫాలో అవ్వడం కాదు, యేసు ప్రభువులాగా జీవించడం ఉందా? లేదు. మరి మనం ఏ విధంగా క్రైస్తవులు అనబడుతున్నాం? మనం ఉట్టి ఫాలోవర్సే అవుతాం అట్లయితే. ఎందుకంటే ఫాలో అయ్యే వాళ్ళు ఏమనిపిస్తుంది? ఇవాళ నాకు ఫాలో అవ్వాలనిపిస్తుంది, ఇవాళ ఫాలో అవుతారు. రేపు నాకు అనిపించట్లే, సో నేను అవ్వను. ఆ విధంగా ఉన్నామా? ఇది ఈరోజు నాకు చేయాలనిపిస్తుంది, ఈరోజు చాలా భక్తి వచ్చేసింది నాకు, ఈ ఒక్కరోజు నేను చేసేస్తాను. ఉపవాసం ఉంటా, ప్రార్థన పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తా. తర్వాత నెక్స్ట్ డే యథావిధి. మనం ఫాలోవర్సే, శిష్యులము కాలేదు. ఇంకా శిష్యుల తర్వాత క్రైస్తవులుగా అవుతారు. ఫాలోవర్సే, ఇంకా ఫాలోవే అవుతున్నాం ఇంకా. ఒకవేళ ఇదే విధంగా మనం ఉంటే సపరేషన్. శిష్యులు ఏం చేస్తారు? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారు? వారి యజమానితో ఎక్కువ సమయం గడుపుతారు. యజమానితో. మనం ఏం చేస్తున్నాం? ఆలోచించుకుందాం. ఇట్స్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్స్. మనని మనం ఏ మోడ్లో ఉంటున్నాం? మోడ్ స్విచ్ చేస్తున్నామా? ఇంకొకటి ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసి పడేయండి. ఏలియా వచ్చి ఎలీషాని అంటాడు, నువ్వు ఆయన పైన మ్యాంటిల్ వేసేయమంటాడు. అదే నువ్వు ఇప్పుడు నన్ను వెంబడించాలని చెప్పినప్పుడు ఏమంటాడు? ఏం చేస్తాడు ఆయన? ఎలీషా ఏం చేస్తాడు? ఆయనకున్న ఎడ్లనన్నిటిని ఏం చేస్తాడంట? 12 జోడ్ల ఎడ్లు, నాకు కరెక్ట్గా గుర్తుండే. ఏం చేస్తాడంటే వాటన్నిటిని వధించి ఒక ఫీస్ట్ చేస్తాడు. ఫీస్ట్ చేయడం ఎందుకు చేస్తారు తెలుసా? డిక్లరేషన్. మ్యారేజ్ అప్పుడు విట్నెసెస్ ఎందుకు ఉంటారు? డిక్లరేషన్. ఏం చెప్తున్నాం? అందరికీ చెప్తున్నాం అనమాట. రేపు ఏదైనా నేను మళ్ళీ దీన్ని తప్పిపోతే ఎవరు అడుగుతారు? అరే నువ్వు మొన్న చెప్పావు కదా, ఏమైంది? ఏం చేస్తారు? నలుగురు అడుగుతారు. నలుగురు ముందు ఎందుకు చేస్తారు కొన్ని విషయాలు? ఏదైనా తప్పిపోతే ఏం చేస్తారు? ఆ నలుగురే, నలుగురు ముందు నువ్వు చేసావా, ఆ నలుగురే అడుగుతారు. డిక్లరేషన్ చేయడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. మనం కూడా ఒక డిక్లరేషన్ చేస్తాం బాప్తిజం అప్పుడు. ఇప్పుడు నేను యేసు ప్రభుని, నేను శిష్యునిగా, శిష్యురాలిగా నేను మారబోతున్నా. ఎందుకంటే ఆయనకే నేను మొదటి స్థానం ఇస్తున్నా. అన్నిటిని ఎడ్లను వధించేశాడు. అంటే ఇంకా మళ్ళా నేను ఏ ప్రొఫెషన్ అయితే ఇప్పటివరకు ఫాలో అయ్యానో ఆ ప్రొఫెషన్కి నేను ఇంకా తిరిగి రాను. ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడా? లేదు. ఆయన వెంబడిస్తూ ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు? ఒక దాసుడిగా, సర్వెంట్ అని పిలువబడ్డారు వాళ్ళు. ఏం చేస్తాడు? ఆయన చేతికి నీళ్లు అందించేవాడు. ఎంత చిన్న విషయాలైనా చేయడానికి. అరే నేను అభిషేకం, నువ్వు అన్నావు నేను నీ తర్వాత నేను ప్రవక్తగా ఉంటాను, మరి నేను నాతో ఇవన్నీ చేస్తున్నావేంటి? ఇవన్నీ చేస్తేనే నువ్వు అది దానిగా తయారవుతావు. కానీ మనకు ఫస్ట్ పైన కావాలి. ఎవరైనా ఫౌండేషన్ వేయకుండా ఏమంటారు, పైన ఇది వేస్తారా? స్లాబ్ వేస్తారా ఎవరైనా ఫౌండేషన్ లేకుండా? ఫౌండేషన్ కింద ఉంటుంది, ఎవడు చూడొచ్చాడులే, నేను ఉట్టిగా చెప్తాను, ఉట్టిగా నేను అవి పిల్లర్స్ లేపేసి వేసేస్తాను అని చెప్పేసి ఆయనకి ఏమవుతుంది? చాలాసార్లు మనం ఇప్పుడు చాలా గవర్నమెంట్ చేసిన ఇవన్నీ కూడా ఎందుకు కూలిపోతూ ఉంటున్నాయి? ఎందుకంటే అవి సరిగ్గా చేయట్లేదు. ఎవడు చూడొచ్చాడులే, మనుషులు చేస్తే మాకేంటి అనుకోండి.
ఎన్నో అలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అదే మన సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా శ్రద్ధగా చేస్తాం. ఒక స్టోరీ నేను విన్నాను. ఒక ఆయన ఒక 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 యజమాని తన దగ్గర పనిచేసే ఒక ఆయన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసాడంట. సో ఆయన అంటాడు, సరే నువ్వు రిటైర్మెంట్కి వచ్చేసావు కదా, ఒక లాస్ట్ ప్రాజెక్ట్ నా కోసం ఒకటి చేయాలి, ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టించావు అన్నాడంట. ఆ పని చేశాను అనుకున్నాడు. అబ్బా ఈయనకి నేను ఎంత ఇది చేసినా మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్న టైంలో కూడా నాకు పని చెప్తున్నాడు ఈయన అనుకొని ఏదో ఒకటిలే అని త్వరగా ఏదో ఇదిగా కట్టించేశాడంట, చేయించేశాడంట. తర్వాత ఏమైందంట, అది అయిపోయింది, రెడీ అయిపోయింది అని యజమానికి చెప్తే ఆయన ఏం చేశాడు, ఆ యజమాని తీసి ఆ కీస్ ఆయనకి ఇచ్చాడంట. ఇది నీకోసమే, ఇది నీకోసమే. ఏమైంది, ఇన్ని రోజులు ఆయన ఎదురు చేసిన ప్రతిఫలం ఇవ్వాలనుకుంటుంటే మన యజమానుడు చాలా మంచివాడు, నమ్మదగినవాడు, మనకు మంచి ప్రతిఫలం ఇవ్వాలని, మంచి ఫలం ఇవ్వాలనుకుంటాడు, మంచిగా చేయాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, షార్ట్ కట్లు కావాలి, అడ్డదారులు కావాలి, తొందరగా ఇదైపోవాలి, అబ్బా నేను ఇంత ఇది చేయాలా. లేదు, కొన్ని ప్రాసెస్ జరగాలి అంటే జరగనివ్వాలి, దాన్ని ఎదురు చూడాలంటే ఎదురు చూడాలి. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, ఆయన తెలియని వాడు కాదు. ఎలీషా అనలేదు, ఏంటి నేను చాలా ధనవంతుడు, 12 జతల ఎడ్లు కలిగిన వాడంటే వాళ్ళు ధనవంతులే. ఏం చేశాడు, దేవుని పిలుపు వచ్చింది, అబ్బా పిలుపు వచ్చింది, ఏం చేశాడంట, అన్నిటిని వధించేసి పెద్ద పార్టీ చేసి, ఇగో నేను వెళ్తున్నా, నాకు దేవుడు పిలుపు వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పి అందరికీ డిక్లరేషన్ ఇచ్చేసి బయలుదేరాడు. ఏం చేస్తున్నావు, ఏ ఎలీషా ఏం చేస్తున్నావు నువ్వు, నీకున్నదంతా అమ్మేసి వచ్చి ఈయనకు దాసుడుగా చేయడానికా, ఈయనకే దిక్కు దిమానం లేదు, నువ్వేం చేస్తున్నావు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియని ప్రవక్త ఆయనతో నువ్వు తిరుగుతున్నావు, నీకేమొస్తుంది అనుకుంటున్నావు. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా, 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు. ఐ మైట్ బి రాంగ్ రైట్ అబౌట్ దట్, కానీ బట్ ఎన్నో సంవత్సరాలు ఆయనకి దాసుడిగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడు, ఒక టెస్ట్ వచ్చింది, నువ్వు నాకు దాసుడిగా ఉన్నావు కదా, నువ్వు నా నుంచి ఏం నేర్చుకున్నావు, నాకు నీ అభిషేకం కావాలి, ఎంత అది ఇది కాదు, 2 అభిషేకం కావాలి. ఇక్కడ చాలామంది అనుకుంటారు, ఇక్కడ నిలబడి మాట్లాడడం, లేకపోతే మంచిగా టీవీలో ప్రీచర్స్ని వాళ్ళు చూసి మేము కూడా ఇలా అయిపోవాలనుకుంటారు. కానీ అలా అయిపోవడానికి వాళ్ళు ఉట్టిగా అట్లా డైరెక్ట్గా వచ్చాక నిలబడలేదు, ఆ స్లాబ్ డైరెక్ట్గా వేయలేదు. అక్కడ ఎంతో శ్రమ, ఎంతో కమిట్మెంట్, ఎంతో త్యాగము, ఎన్నో విషయాలు ఇచ్చేసి ఆ స్టేజ్కి వస్తారు. అవన్నీ బయట కనపడవు, ఉట్టి బిల్డింగ్ పైన చక్కగా కనపడితే అబ్బా ఇలాంటి ఇల్లు నాకు కావాలనుకుంటారు. కానీ దానికి ఎంత శ్రమ పడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు తెలుసా, తెలియదు. ఇక్కడ అడుగుతున్నాడు, వినబుద్ధి పుట్టిస్తుంటే ఆయన ఏంటంట, ఆయన చెప్పిన మాటలకి యేసుప్రభు ఏం చేశారంట, ఆయన లోబడ్డారు. వినబుద్ధి పుట్టిస్తున్నాడు దేవుడు, మనకు కావాల్సిన సమస్తము ఆయన దయచేస్తాడు. విధేయత చూపించడానికి మనకెంత స్ట్రగుల్. మీరు ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వారిలాగా అయిపోతారంట. ఎవరితో మనం సమయం గడుపుతున్నాం, ఏదో ఒక డిస్ట్రాక్షన్ చేస్తాం. మీ ప్రార్థనకు కూర్చోండి, లేని విషయాలు గుర్తొస్తాయి, మర్చిపోయిన టక్కున అప్పుడే గుర్తొస్తాయి. ఈరోజు నేను ఎట్లయినా కొంచెంసేపు ప్రార్థన చేస్తాను, దేవుడిని కనిపెడతా అన్నప్పుడే కరెక్ట్గా ఎప్పుడు రాని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చేస్తాయి, ఎప్పుడు రాని ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఎందుకు, మనము దేవునితో గడిపే సమయము పరిస్థితులను మారుస్తుంది, మన లైఫ్ని మారుస్తుంది. మనని ఆయన శిష్యులుగా లేకపోతే ఆయనకు నమ్మకమైన వారిగా మనం తయారైపోతే ఏమవుతారు, సాధన యొక్క రాజ్యము కంపింపబడుతుంది, అక్కడ కదిలి షేక్ అయిపోతుంది. మనం అంత బలమైన వాళ్ళము మనం. ఎందుకు, మనలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, ఇంకేది కాదు. వినబుద్ధి పుట్టిస్తుంటే
ఆయన ఆయన నోట్లో శిష్యుల నోట్లో ఉండవలసిన మాటలు ఆయనకు దయచేస్తున్నాడంట. దాంతో ఏం చేస్తున్నాడు దేవుడు? విధేయత చూపిస్తున్నాడు. మన దగ్గర కొంతమందికి అన్ని హార్ట్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మాటలు మాట్లాడతాము, వీళ్ళ దగ్గరికి వచ్చిన ఇవే మాటలు. చాలా తెలివి ఉంటుంది మన మైండ్లో, అన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. లేదు, మనకు ఒక్కటే ఉండాలి, నేను యేసు ప్రభు శిష్యుని శిష్యురాల్ని. అది మనం ఎక్కడికన్నా వెళ్ళి ఆ విషయం మర్చిపోతున్నాము అంటే అది మనకు చెందిన ప్లేస్ కాదు. మనం ఆ ప్లేస్ నా కోసం కాదు, ఎందుకంటే నేను మర్చిపోతున్నాను. అయితే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నేను ఎక్కడ ఉండినా నేను యేసు ప్రభుకు చెందిన వాడని అని గుర్తు ఉంచే ఇది ఉంటే, మాటలైనా కానీ ఆలోచనలైనా కానీ యేసు ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఇది నా ప్లేస్ కాదు. ఉన్నానేమో అక్కడ, కానీ ఇవి నా కోసం కాదు. ఖచ్చితంగా దానిలో ఒక దాసుడు, ఒక స్లేవ్, కానీ ఏం చేస్తాడు? ధైర్యం చేస్తాడు. ఆ ధైర్యానికి ఆయన తల నరికేసినా కానీ ఎవ్వరు ఏమనరు. కానీ ఏం చేశాడంట? ధైర్యం చేశాడు. అయ్యా మాకొక్క ఛాన్స్ ఇవ్వు. ఏం చేశాడంట? ఎవరు పుట్టించారు దయ ఆయన హృదయంలో? ఆయన ఆ యజమాని ఎవరైతే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారో ఆయన హృదయంలో దయ ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల. యోసేపు జీవితంలో కూడా యోసేపు దయ పొందాడు. ఎస్తేరు దయ పొందింది. ఎందుకు వచ్చింది? ఈ మాటలు ఎందుకు వచ్చాయి? వాళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు. మేము యేసు ప్రభు వారముగా తెలియపరుస్తాము. లెట్ ఎవ్రీబడి నో దట్ వీ ఫాలో దిస్ గాడ్. మనం డిఫరెంట్ మోడ్స్లోకి వెళ్ళిపోతుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ప్రతిఫలం, మనకు వచ్చే రివార్డ్స్ మనమే పోగొట్టుకుంటాం చేతులారా. ప్రతి ఒక్కరు వారు మాట్లాడిన మాట, చేసిన అని ఏం రాయబడుతుందంట? ఒక జాబితాలో రాయబడుతుందంట. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటారేమో దాన్ని. ఏమవుతుంది? ఇవాళ ప్రార్థన చేసినప్పుడు నాకు భలే అనిపించింది. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. ఎన్నిసార్లు మనం అది గుర్తిస్తాము? ప్రార్థన చేయమంటే ఏదో ప్రార్థన చేయాలని గుర్తిస్తున్నావా? మనం 2-3 కలిసి ఉన్నప్పుడు అక్కడ మన మధ్యలో యేసయ్య ఉన్నాడని. యేసయ్య లిటరల్గా కనపడితే ఎవరన్నా అట్లా చేస్తారా? కదులుతారా? యేసయ్యకి లిటరల్గా కనపడ్డారు అనుకో, ఇంచు కూడా కదలరేమో ఎవరు. ఊపిరి కూడా బిగబట్టుకుంటామేమో భయంతో. కానీ ఆయన కనిపించేంత మాత్రాన లేరా? ఆయన ఉన్నారు. శిష్యులు ఏం చేస్తారు? ఏదైనా వాళ్ళ యజమానికి పేరు తెచ్చేలాగా చేస్తారు. లాస్ట్కి ఎలా మారిపోతారంటే యజమానినే ఇమిటేట్ చేసేవాళ్ళలాగా మారిపోతారు. అందుకే మనం ఎవరికి దాసులమై ఉన్నామనేది గ్రహించాలి. కొంతమంది పీపుల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటారు, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? మనుషులకు తగినట్టుగా మారిపోతూ ఉంటారు. వారికి ఏ మాట నచ్చితే ఆ మాట మాట్లాడతారు, వీళ్ళకి ఏ మాట నచ్చితే ఆ మాట మాట్లాడతారు. ఒక నిలకడ ఉండదు వాళ్ళకి. మనం ఎవరము? యేసు ప్రభు శిష్యులం, ఆయన వెంబడించేవారం, ఆయన యొక్క స్వరూపంలో మారడానికి ప్రయత్నిస్తున్న వారం. మనం ఏం చేయాలి? మనం ఎవరి మాటలు మాట్లాడాలి? ఎక్కడున్నా ఆయన మాటలే మాట్లాడాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోని రక్షించిన దేవుడు మనం రక్షించలేడా? దానియేలుతో ఉన్న దేవుడు, సింహాల బోలున ఉన్న దేవుడు మనతో ఉండలేడా? మనం ఎప్పుడైతే ఈ యొక్క మన దేహాన్ని మాత్రమే నాశనం చేయగల మనుషులకు భయపడితే, మన దేహాన్ని, మన ఆత్మని, ప్రాణాన్ని కూడా ఆయన నరకంలో తోసివేయడానికి సమర్థుడు. మరి ఎవరికి ఎక్కువ భయపడాలి? మనం ఏం చేస్తున్నాం? అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనకు అది లేదు. అందుకే మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, మరి వేరే మోడ్స్లోకి షిఫ్ట్ అవుతుంటాం. పొరపాట్లు, తప్పులు జరగవని నేను అనట్లేదు, జరుగుతాయి. అది జరిగినప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఏంటి? దావీదులాగుందా మన యాటిట్యూడ్? లేకపోతే సౌల్లాగా ఉందా మన యాటిట్యూడ్? అందుకే పౌలు ఏమంటాడు? నేను ఇప్పటి వరకు నేర్చుకునే, నేను జ్ఞానిని,
నేను గమాలేల దగ్గర అన్నీ నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకున్న జ్ఞానమంతా నష్టంగా ఎంచుకుని దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఒకటి పెంట అని తెలిసాక దాంట్లోకి ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్ళారా చెప్పండి? ఇంట్రెస్ట్గా వెళ్ళాం. అది కానీ ఇది కనిపించని పెంట అయినా కానీ దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాం అన్నమాట. ఎందుకు? మనం ఎక్కడో మోసపోతున్నామని అనిపించట్లేదా? మనం ఒకవేళ మనకు భయభక్తులు లేకపోతే, దేవుని మాటను ఉన్నదిన్నట్టుగా తీసుకోకపోతే, దేవుని వెంబడించే విధానంలో మనకు మార్పు రాకపోతే, ఆయన మనకు వినబుద్ధి పుట్టిస్తున్నాడంట. దయగల మాటలు, శిష్యులకి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మనకి వాక్యము తెలుసు. ఇక్కడ చెప్తున్నా కదా, ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా చెప్పగలరో. నేను కొంతమంది మాట్లాడుతుంటే నేను నేర్చుకుంటే వాళ్ళ నుంచి చాలా ఎంత మంచిగా చెప్పారని. కానీ దేవుని నమ్మడంలో ఫరిసీలకు తెలియదా వాక్యము? ఫరిసీలకి చాలా బాగా తెలుసు. కానీ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏం లేదు, నమ్మకం లేదు దేవుని మాట మీద. మన లైఫ్లో సాతాను పెద్ద పనులేం చేయక్కలేదు. మనం దానియేలు లాంటి వాళ్ళం కాదు. దానియేలుని కదపడానికి ఎంతమంది రావాల్సి వచ్చిందంట? 120 ప్రావిన్సెస్కి చెందిన వాళ్ళు అధికారులు వచ్చి రావాల్సి వచ్చింది ఆయనని. అయినా కానీ ఆయన ఏం షేక్ చేయలేకపోయారు. మనకి ఎవ్వరు అవసరం లేదు. ఒక చిన్న పిల్ల వచ్చి ఇగో ఈయన అది ఈయన ఇది అని పేతురు అన్నట్టు అంటే చాలు, దేవుని ఏం చేస్తాం? వదిలేస్తాం. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారు ఇజ్రాయేల్. ఏం చేశారు? వారికి చేసిన అద్భుతాలు తెలుసుకొని రాహాబు భయపడింది. మనం ఏం చేస్తున్నాం? మా అందరికీ భయం వస్తుందని చెప్పి మీరు మరలా తిరిగి వచ్చి మీరు దీన్ని మీరు స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటే ఆమెకి ఎంత విశ్వాసం ఉంది. వీళ్ళు మరలా దీన్ని స్వతంత్రించుకోగలరు. వీళ్ళు ఒక ప్రామిస్ తీసుకుంది. అన్యురాలైన రూత్ ఏం చేసింది? అసలు ఎంత చక్కగా వెంబడించింది. నీ దేవుడే నా దేవుడు అంది. ఫినిష్. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసింది? ఆమె చక్కగా వెంబడించింది, చక్కగా ఫాలో అయింది. బోయాజ్ తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఈ పొలంలో వదిలి నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు, నా యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించాను నేను తాకొద్దని, నీ దగ్గర రావద్దని నేను ఆజ్ఞాపించాను అంటాడు. కానీ అది ఎప్పటి వరకు అప్లికబుల్ ఉంటుంది? ఆ పొలములో ఉంటేనే. దీనా ఏం చేసింది? యాకోబు యొక్క కుమార్తె ఆ కంచెను దాటేసింది. కంచె దాటితే ఏమవుతుందంట? పాము కాటేస్తుందంట. దేవుడు మనకున్న కంచెలో మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఇక్కడి నుంచి నీకేం కావాలో తీసుకో. రూత్ అంటాడు, తీసుకో, మిగిలింది నీకే, కానీ వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దు. నీకు ఏర్పరచబడిన దాంట్లోనే నువ్వు ఉండు. నువ్వు నీకు ఏర్పరచబడని దాంట్లో నువ్వు వెళ్తే అక్కడ ఏమన్నా ట్రబుల్ వస్తే దట్ ఈస్ నాట్ మైది. అయినా దేవుని కృపలో చాలాసార్లు మనం తప్పిస్తాడు. మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకైతే చాలా ఉంది అనుభవం. కొన్నిసార్లు దేవుని ఆ పెట్టిన మార్జిన్ దాటినప్పుడు కూడా దేవా దేవా అన్నప్పుడు తప్పిస్తాడు. నా పిల్లలు నాకు మొర పెడుతున్నారు కదా అని. కానీ అది ఎల్లకాలం నడవదేమో, ఒక రోజు దానికి బ్రేక్ వస్తుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి? అప్పటి వరకు మనం తెగే వరకు లాగడం అంటారు, అట్లా చేద్దామా? కృప విస్తరించనని పాపము చేయుదమా అంటాడు పౌలు. అట్లా రాదు అంటాడు. కృప విస్తరించనని పాపము చేయుదమా. పాపం అంటే ఏదో 10 ఆజ్ఞలు ఉల్లంఘించిన వారం అని అనట్లేదు నేను. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చిన్న చిన్న విషయాలు. మనం నిజంగా ఆలకించాలి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినును గాక. యేసుప్రభు అంటారు, నేను భూమిపైన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు భూమిపైన విశ్వాసం కనుగొంటానా అన్నారు. అంటే అంత కష్టమా? నిజమే, కష్టమే.
ఒకవేళ కష్టం కాకపోతే జీసస్ ఉట్టి టైంపాస్కి అంటున్నారా మాటలు? అనరు ఆయన. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాను. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది ఎక్కడా అన్నారు. ఈ రోజుల్లో మనకు తెలియకుండానే చాలా దేవునికి వ్యతిరేకమైనవి సంఘాల్లో ప్రవేశిస్తున్నాయి. కిటికీల గుండా ప్రవేశిస్తుందంట మరణం. ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందంట? కిటికీల గుండా ప్రవేశిస్తుందంట. అది పిల్లల్ని అటాక్ చేయడానికి. పిల్లల్ని దేనికి సాదృశ్యం తెలుసా? నెక్స్ట్ జనరేషన్కి. అంటే ఒకటి కంటిన్యూ అవ్వడానికి. కాబట్టి ఎనిమి ఎక్కడ అటాక్ చేస్తుంది? ఫస్ట్ పిల్లల్నే. దానికి ఏం చేయాలంట? పెద్దవాళ్ళు, మేము మెచ్యూర్ అనుకున్న వాళ్ళు, మేము దేవునిలో బాగా బలంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలంట? రోధించాలంట. వారు ప్రార్థన చేయాలి. రోధించే స్త్రీలుగా ఉండాలి. రోధించే స్త్రీ దేనికి? ఎవరికి సాదృశ్యం? సంఘానికి. రోధించే స్త్రీ పిలవనంపుడి అంటున్నాడు దేవుడు. పిలవనంపుడి. ఎక్కడున్నాయి? ఇక్కడ అంటే ఎక్కడ దొరకట్లేదు. నేను పిలిస్తే ఎవరు వస్తున్నారు? మనకి ఎంత ఒడాసిటీ, తెలుగులో ఏమంటారు కానీ ఎంత ధైర్యం అంటే ఆయన పిలుపు కూడా మనము లోబడట్లేదు. ఒక రాజు పిలుస్తుంటే సాకులు వంకలు చెప్పారంట కొంతమంది. నేను ఈ పనిలో ఉన్నా, నేను ఆ పనిలో ఉన్నా, విందు చేసి పిలుస్తుంటే. రాజు పిలవడమే గొప్ప విషయం. దాన్ని తృణీకరించడం, మనం వాళ్ళ గురించి అనుకొని నవ్వుకుంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు పిలుపునిస్తుంటే ఎన్నిసార్లు మనం తృణీకరిస్తున్నాం. ఇప్పుడు కాదు దేవా, తర్వాత దేవా, మళ్ళీ ఇంకొకసారి, ఇప్పుడు కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, భయం రావాలి మనకి. దేవుడు ఏదైనా మాట చెప్తే అవిధేయత చూపించడానికి భయం ఉండాలి. అది భయభక్తులు కలిగి ఉండుట. ఈ దేవుడు మాట్లాడుతుంటే అమ్మో నేను వినట్లేదేమో, అమ్మో నిన్న రాజుకు, నా యజమానికి నేను ఎట్లా నో అని చెప్తాను? భయం లేదు. కృప ఉంది కదా, ఈసారి కాకపోతే ఇంకొకసారి. రాకపోవచ్చు అవకాశం, తెలుసా? రాకపోవచ్చు. కొన్నిసార్లు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం విధేయత చూపించినప్పుడు సడన్గా ఏమవుతుంది? ఆ వాయిస్ వినపడడం ఆగిపోతుంది. ఎందుకు? ఎవరికి ఇవ్వబడుతుందంటే లోబడిన వారికి. చదువు అది అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చాలు, ఇక్కడ హైలైట్ చేయాలనుకున్న దేవుడు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. చదువు. తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. దేవుని స్వరం వినపడుతుంది. మాట్లాడదేవా అంటాం. దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? ఇది దేవుడు మాట్లాడి ఉంటాడా? కాదులే, ఇంకొక మాట మాట్లాడు. ఎన్నిసార్లు అంటాం మనం? ఇంకొక మాట చెప్పు దేవా. బేరమాడుతున్నాం మనం దేవుడితో. బేరమాడింది ఎవరు తెలుసా? చెప్పండి, ఎవరు బేరమాడారు? బిలాము కదా. ఏం చేస్తాడు? మాటికి ఇంకొక ఆప్షన్ కోసం వెళ్ళాడు. సరే నీకు ఇష్టంలో జైపో అన్నాడు. తర్వాత ఏమైందంట? యెహోవా దూత అక్కడ నిలబడి ఆయన సంహరించడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఆయన కళ్ళు ఎంత మూసుకుపోయినాయి అంటే గాడిద చూస్తుంది కానీ ఆయన చూడలేకపోయాడు. ప్రవక్త. దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే గాడిద నోరు తెరవాల్సి వచ్చిందంట. దేవునికి లోబడే గాడిదలు చాలా ఉంటాయి. మనం అనుకున్నాం నేను చాలా ఒక టైటిల్ కోసం మనం చూస్తుంటాం. ఐఎమ్ సో అండ్ సో, నేను సో అండ్ సో. కానీ దేవుడు ఎవరు ఎత్తుకుతాడు? గాడిదని ఎత్తుకుతాడు. నువ్వు లోబడకపోతే గాడిద చాలా ఆయన పని చేయడానికి. నీకు ఇచ్చిన ఆధిక్యతని నువ్వు ఉపయోగించుకోకపోతే దేవుడు గాడిదలను ఎత్తుక్కుంటాడు. చాలా అవైలబుల్గా ఉంటాయి గాడిదలు. నాకు ఎప్పుడు వస్తుంది అవకాశం? నేను ఎప్పుడు ఆయన సేవ చేయాలి, నేను ఎప్పుడు ఆయన పని చేయాలి, నాకు ఒక్క అవకాశం కావాలి. కానీ అవకాశం వచ్చిన వారు ఏం చేస్తారు?
కళ్ళు మూసుకొని ఇంకొక మాట చెప్పు, ఇంకొక మాట చెప్పు, ఇంకొక మాట చెప్పు అని అడుగుతూ ఉంటారు. వంకర వంకర విధానాలు ఎత్తుక్కుంటుంటారు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిగా ఉంటున్నామా? ఎవరు చూసినా చూడకపోయినా మన హృదయంలో ఏముంది ఆయన చూస్తున్నాడు. శిష్యులకు ఇవ్వబడిన ఆ యొక్క నోరు దేవుడు మనకిచ్చాడంట, దయచేశాడు. శిష్యులకు మరి ఆయన ఏం చేస్తాడంట, శిష్యులు విన్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించున్నాడు. ప్రతి ఉదయమున, ఎంత గొప్ప విషయం! ప్రతి ఉదయమున ఆయన వినబుద్ధి పుట్టిస్తున్నాడంట. అమ్మా లే, అయ్యా లే, ప్రార్థన చేసుకో. ప్రార్థన ఎందుకు? నీ కోసం, నా కోసం, మన కోసమే. లే లే లే, దేవా నాకు సహాయం కావాలని రాత్రి ఏడ్చి పడుకున్నావు, పొద్దున్న లేపుతాడు దేవుడు. లే లే, ప్రార్థన చేయి, నాతో సమయం గడుపు, నేను నీ సమస్యను తీర్చాలనుకుంటున్నా. మనం ఏం చేస్తాం? సమస్య అట్లాగే ఉంచాలంట, మనం మాత్రం వెళ్ళాం, కానీ దేవుడు తీర్చాలంటాడు. దేవుడు అంటే నువ్వు నాకు ఇవ్వది, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. లేదు నేను ఇవ్వను, అయినా నువ్వు సాల్వ్ చేయంటాం. కాదు, మనం దేవుని చేతిలో పెట్టాలా, దేవుని ముందు పరచాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అంటాడు లే, నువ్వు అడిగావు కదా సొల్యూషన్, నేను సొల్యూషన్ నీకు చూపిస్తాను. వద్దు ఈ సొల్యూషన్ కాదు, వేరే సొల్యూషన్ ఇవ్వంటాం. మనకి నచ్చిన సొల్యూషన్ వస్తేనే మనము ఒప్పుకుంటాం. ఏమవుతుంది మనకి, ఏ స్థితిలో మనం ఉన్నాం, నిజంగా మనం పరీక్షించుకోవాల్సిన విషయం. ఇంకా ఆయన చదువు 5వ వచనం చదువు, ఇంకా ముగిద్దాం. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇది మనం చేయాల్సింది. ఆయన మాట మనకు వచ్చినప్పుడు అంట ఏం చేయలేదంట ఆయన, నేను తిరుగుబాటు చేయలేదు, నేను వినకుండా నేను తొలగిపోలేదు. ఇంకా 7వ వచనం చదవమా. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. ప్రభువగు యెహోవా ఆయనకి సహాయము చేయువాడు కనుక. సో ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఆయనకు ఒక మిషన్ పైన పంపించారు ఈ లోకానికి. అదేంటి? చాలా హ్యూమిలియేటింగ్ థింగ్, చాలా అవమానపరిచే థింగ్. కానీ ఆయన సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి ఆయన సిగ్గుపడలేదంట. నా ముఖమును చెక్కుముకి రాతి వలె ఈ చెక్కుముక్కు రాతి అంటే ఏంటి తెలుసా? దానికి ఉన్న ప్రత్యేకత చాలా స్ట్రాంగ్ అంట, చాలా స్ట్రాంగ్. అది దానితో వెపన్స్ చేస్తారంట. అది మరి మంట రాచడానికి వాడతారంట ఆ రాతిని. అది మరి బలానికి గుర్తుగా ఉంటుంది. చెక్కుముక్కి రాతి వల్ల నేను చెక్కున్నానంటే దాని అర్థం ఏంటి? నేను స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో నేను ఎవరు చెప్పినా నేను వినను, నా తండ్రి చెప్పిన మాట నేను చేస్తాను. అదే డిటర్మినేషన్ మనం పౌల్లో చూస్తాం. అందుకే పౌలు చెప్పగలిగాడు, ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. నేను యేసుప్రభుని వెంబడించే విధంగా మీరు నన్ను వెంబడించని చెప్పగలిగాడు. ఎందుకు? ఇవే మాటలు మనం పౌలు దాంట్లో చూస్తాం. అగబస్ అనే ఒక ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి ఈ బెల్ట్ ఎవరిదో, ఆయన మరి యెరూషలేంకి వెళ్తే అక్కడ చాలా శ్రమలు రాబోతున్నాయని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? వద్దు నువ్వు వెళ్ళకు. చాలాసార్లు పేతురు కూడా యేసుప్రభుని ఏమంటాడు? అది నీకు కలగకుండాను గాక అంటాడు. వద్దు జరగద్దు, అది నీకు, సాతానా వెనక్కి పో అంటాడు. నేను దేవుడి పనులు ఏదో చేయాలని నువ్వు అభ్యంతరపరచడానికి చూస్తున్నావు, కానీ వెనక్కి పో. మనము కూడా ఆ విధంగా ఉన్నాం. చెక్కుముక్కి రాతి వల్ల చెక్కుకోవడం అంటే అది ఒక డిటర్మినేషన్తో, నన్ను ఎటువైపు అయితే దేవుడు నడిపిస్తున్నాడో దాని నుంచి ఎవ్వరు నన్ను తొలగించలేరు, నేను అట్టే వెళ్తాను. పౌలు అదే మాట అంటాడు అగబస్ చెప్పినప్పుడు. అరే మీరు ఒకసారి చదువు, అది అపొస్తలుల కార్యములు 21:10-14 వరకు. మేమనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఈలాగు బంధించి
అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు, ఇదేంటి మీరు ఏడ్చి ఏం చేస్తున్నారు, నా గుండె నా హృదయాన్ని మీరు బద్దలు చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి బంధింపబడమే కాదు, కానీ ఏమంటాడు, చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాడు. తర్వాత ఏమైందంట, అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగా కానీ ఊరకుంటిమి. ఇప్పుడు వరకు ఏం చేస్తారు, వాళ్ళ చిత్తం జరగాలని చూసారా. ఇప్పుడు ప్రభు చిత్తం జరుగునుగా కానీ ఊరుకున్నారంట. ఎందుకు? ఆయన వినలేదు కాబట్టి అంట. మనం ఎన్నిసార్లు మన కంఫర్టబుల్, ఓర్ఫా నయమని చూస్తే కూడా ఓర్ఫా నయం ఇద్దరు కూడా ఒకటే మార్గంలో వస్తున్నారు. అత్తకి బాగానే ఉన్నారు, కానీ ఏం చేస్తుంది ఆమె, వద్దులే ఫోన్లే ఉండు వద్దులే అంటే ఏం చేసిందంట ఆమె, సరే అని అత్తకు ముద్దు పెట్టి తిరిగి వెళ్ళిపోయిందంట. రూత్ ఏం చేస్తుంది, నువ్వు నన్ను రావద్దు, నువ్వు లేకపోతే నాకు చేయొద్దు, నువ్వు అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను. ఆమె ఎంత డిటర్మినేషన్, నువ్వు అనొద్దు అని చెప్పేసింది, ఒక తీర్మానంతో ఉంది. మనం దేవుడి పిలుపుని, దేవుడు మనకిచ్చిన పనిని విడిచిపెట్టడానికి ఎంత ఈజీగా విడిచిపెట్టేస్తాం. ఓకే పర్లేదు, ఎవరైనా కొంచెం అంటే సరే నేను చేయను, నేను వదిలేస్తాను, లేకపోతే అది చేయను. ఎందుకు? నీకు ఆ డిటర్మినేషన్ ఉందా? నాకు నువ్వు చెప్పొద్దు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు, సరే దేవుడి చిత్తమే ఆయన పౌలు వినలేదు కాబట్టి దేవుడి చిత్తమే జరుగును కాక అని వెళ్ళనిచ్చారంట. మరి దేవుడి చిత్తం అది కాదని అదే అని తెలిసినప్పుడు మరి ఎందుకు ఆపారు? ట్రై చేశారు. ఎవరి ద్వారానో మనకు వ్యతిరేకంగా సాతాను పనిచేది. కొన్నిసార్లు మన వాళ్ళ ద్వారానే, కొన్నిసార్లు మన పక్కనున్న వాళ్ళ ద్వారానే. అబ్బా నువ్వు ఇప్పుడు ఇది చేయడం అవసరమా? అబ్బా నువ్వు ప్రార్థనకి వెళ్ళడం అవసరమా? నీకు బాగాలేదు కదా, నువ్వు ఇంట్లోనే ఉండిపో, నువ్వు ఇది చేసుకో, నువ్వు ఇట్లా చేయి. చాలా ఆదరించే మాటలుగా వాళ్ళంతా ఎంత ఎక్కిలు పెట్టి ఏడ్చుంటారంట. ఏడ్చుంటే చాలా గట్టిగా ఏడ్చారేమో. ఏడిస్తే ఏమైంది? పౌలు అది చూసినప్పుడు అయ్యో వీళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఇక్కడైనా పరిచర్య అక్కడైనా పరిచర్య అనుకున్నాడా? చేయదు. మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయకండి. ఆయనకి ఈజీగా ఉందా వాళ్ళు ఏడుస్తున్న చూడడం? ఆయన హృదయం కూడా కలవర పొందుతుంది. కానీ ఏమంటున్నాడు ఆయన, నేను వెళ్ళి బంధింపబడ్డమే కాదు, అక్కడికి వెళ్ళి మరణించడానికి కూడా నేను సిద్ధమే. పౌలు మాట విననందున వాళ్ళు ఏం చేశారంట, వెళ్ళనిచ్చారంట. దేవుడి చిత్తమే జరుగును గాక అన్నప్పుడు పంపించారు. మనం ఆలోచించాలి, ఎంత త్వరగా మనం ఆ విధంగా ఉన్నామా? మాట విన్నాడంట, శిష్యులకు కలిగిన నోరు ఆయనకి దయచేశాడంట దేవుడు. మరి ఏం చేస్తాడు? ఇంకా ఆయన మాటలు ఆలకించే హృదయం ఆయనకి దేవుడు ఇచ్చాడు. అప్పుడు మాటలు దయచేసినప్పుడు ఆయన దానికి ఏం చేయలేదంటే తిరుగుబాటు చేయలేదంట, ఆలకించాడంట. మనం ఏం చేస్తున్నాం? మనం ఇన్ని రోజులు అడిగాము, దేవా మాతో మాట్లాడు, మాకు డైరెక్షన్ ఇవ్వు, మమ్మల్ని నడిపించు. హఠాత్తున కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి అనుకో, వద్దులే దేవా నాకు ఇదే కావాలి ఎంతమంది ప్రార్థన చేశారు? మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకే నేను 2 మోడ్స్, స్విచ్చింగ్ మోడ్స్ వద్దు మనకి. ఇది కాకపోతే ఇది, ఒకసారి ఈ మోడ్ ఒకసారి ఆ మోడ్ కాదు. ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకొని ఎలీషా లాగా ఏం చేయాలి, ఇంకొక దాన్ని మనము. ఎందుకంటే నులివెచ్చని స్థితిలో ఉంటే మనం ఎక్కడా నుంచి మేలు పొందుకోం, దౌర్భాగ్యపు స్థితి. అందుకే వాళ్ళని ఏమంటాడు దేవుడు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాళ్ళు అంటారు, దిగంబరువి అంటాడు. ఎవరినైనా అట్లా తిట్టారా ఏ సంఘానైనా యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో? వారిని తప్ప. అంత భయంకరంగా నిలువెచ్చని స్థితిలో ఉండడం చాలా డేంజరస్. అటు ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎటు వెళ్తున్నారో, ఇటున్న వాళ్ళకి తెలుసు ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళే మోసపోతున్నారు, మోసంలో ఉన్నారు. ఆ మోసం నుంచి మనము బయటకు వద్దాం, మనని మనం పరీక్షించుకుందాం. అందుకే మనని మనం పరీక్షించుకోవాలి ప్రతిరోజు. నేను విశ్వాసంలో ఉన్నానా లేదా? నేను నా రక్షణని ఎలా కొనసాగించుకుంటున్నాను? ఇతరుల గురించి కాదు, వాళ్ళ నెక్స్ట్. మనమే గుడ్డిగా నడుస్తుంటే వేరేని మంచిదా ఎట్లా నడిపిస్తాము? మనం ఈ విషయాన్ని మనం ఆలకించడం, మనం పడదాం. ప్రతి ఒక్కరం మనం
కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం, నువ్వు నాకు వినబుద్ధి పుట్టించినప్పుడు నేను ఆలకించానా ప్రభు? ఆలకించలేదేమో క్షమించు.